హాయ్. నమస్తే అందరికి. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను వెల్నెస్ కోచ్‌ని. హెల్తీగా వెయిట్ తగ్గడంలోను, వెయిట్ పెరగడంలోను, మెడిసిన్ ఫ్రీ లైఫ్ గడపడానికి, వృద్ధాప్యంలో కూడా వేరే ఒకరి సాయం లేకుండా హెల్తీగా జీవించడానికి మనం ఏ రకమైన ఫుడ్‌ని తీసుకుంటున్నాము, క్యాలరీస్ పరంగా మనం తీసుకునే ఫుడ్‌లో ఏ రకమైన ఆహారం అనేది తీసుకోగలుగుతున్నాము, దాన్ని ఎలా బెటర్ చేసుకోవాలి, ఇటువంటి విషయాల మీద నేను మీకు హెల్ప్ చేస్తూ ఉంటాను. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంది. అయితే మెటబాలిజం అంటే మనం ఉదయం లేవగానే నీరసంగా అనిపిస్తున్నా గానీ మనం డైలీ రోజువారీ చేసే నిల్వలు ఎంతవరకు మనకి కోఆపరేట్ చేస్తున్నాయి, మన జీవనశైలి ఏ రకంగా ఉంటుంది, మనం తొందరగా అలసిపోతున్నామా, మనం తినే తిండి ఏ రకంగా మనకి హెల్ప్ అవుతుంది, ఇదంతా కూడా జీవక్రియ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మనం ఎంత శక్తి తీసుకుంటున్నాము, దానిని ఎంత ఖర్చు పెడుతున్నాము, బ్యాలెన్స్ అనేది శక్తి ఏమవుతుంది అనేది జీవక్రియ డిసైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. మన బాడీలో జీవరసాయన క్రియ ఏదైతే జరుగుతూ ఉందో అది శక్తిని మార్చుతూ ఆ శక్తిని ఎలా నిల్వ చేస్తుంది, అది ఫ్యాట్ రూపంలో నిల్వైనప్పుడు దాన్ని మనం ఎలా ఖర్చు చేయగలుగుతున్నాము, ఖర్చు చేయడానికి మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ఈ రోజు తెలుసుకుందాము. ఒక పిజ్జా తింటే మనకి 275 క్యాలరీస్ శక్తి వస్తుంది. ఒక యాపిల్ తింటే 55 గ్రామ్స్ వస్తుంది. ఒక కోడిగుడ్డు తీసుకున్నప్పుడు ఒక ఎగ్ కి 7 గ్రామ్స్ వస్తుంది. ఈ 7 గ్రామ్స్ అనేది బయోడైవర్సిబుల్. 55 గ్రామ్స్ తీసుకున్నప్పుడు కూడా మనకు శక్తి అందుతుంది. అది మన బాడీ ఏ రకంగా హెల్ప్ అవుతుంది అనేది మనం గమనించుకోవాలి. పిజ్జా తినడం వల్ల కూడా శక్తి వస్తుంది. 75 క్యాలరీస్ తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు అది గ్లూకోజ్ గా మారిపోయి మన బాడీలో నిల్వ రూపంలో అయిపోతుంది. అది ఫ్యాట్ రూపంలో బాడీ స్టోర్ చేసుకుంటుంది. ఫైబర్ ఉన్న పదార్థం తిన్నాం మనం. యాపిల్ అది డైజెషన్ అనేది స్లోగా జరుగుతుంది. నిల్వ ప్రాసెస్ అనేది తగ్గిపోతుంది. ఆటోమేటిక్ గా బాడీ మెటబాలిజం ని ఉపయోగించి అయితే ఇది అందరిలోనూ ఒకేలా ఉంటుందా అంటే ఏజ్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అంటే గట్ బ్యాక్టీరియా కావచ్చు, మన ప్రేగు పొడుగు కావచ్చు, ఇలా వీటి మన మెటబాలిజం అనేది ఆధారపడుతూ ఉంటుంది. 20 ఇయర్స్ ఏజ్ ఉన్న పీపుల్, 50 ఇయర్స్ ఏజ్ ఉన్న పీపుల్, 70 ఇయర్స్ ఏజ్ ఉన్న పీపుల్ ఏ రకమైన ఆహారం తీసుకున్నా కూడా అది శక్తిగా మార్చడంలో బాడీ చేసే ప్రక్రియ మారిపోతూ ఉంటుంది. దీనిని మనం ఎలా తెలుసుకోగలగాలి? మెటబాలిజం తక్కువగా ఉన్నప్పుడు మనం దీన్ని పెంచుకోవడానికి ఏం చేయొచ్చు అనేది తెలుసుకో. మెటబాలిజాన్ని పెంచుకోవడానికి వాటర్ ఒక ప్రధాన ప్రక్రియ పోషిస్తూ ఉంటారు. మీరు డైలీ 3 లీటర్ వాటర్ అనేది తగ్గకుండా తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. క్యాలరీస్ అనేది గర్భిణీ స్త్రీలో ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. పెద్దగా కష్టపడరు కానీ బాడీకి క్యాలరీస్ అనేది ఎక్కువగా అవసరం పడుతూ ఉంటుంది. వృద్ధాప్యం వచ్చేటప్పటికి వాళ్ళలో అరుగుదల అనేది తగ్గిపోతుంది. క్యాలరీస్ అనేది చాలా స్లో మెటబాలిజం అనేది నడుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అయితే యాక్టివ్ గా ఉండే పీపుల్లో వెక్కిలు ఎక్కువగా వస్తా ఉన్నాయంటే అది నిద్రలేమి అని మనం గుర్తించాలి. ఎప్పుడైతే నిద్ర అనేది మనలో తక్కువ అవుతూ ఉందో ఆటోమేటిక్ గా మెటబాలిజం అనేది స్లో డౌన్ అయిపోతూ ఉంది. మెటబాలిజం నిద్ర వల్ల ఒక కారణం అని మనం గుర్తించడానికి అవకాశం. వాటర్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎక్సర్సైజెస్ ని బ్యాలెన్స్ చేసుకుంటా ఉండాలి. ఎక్సర్సైజెస్ లో కూడా వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటే మనం తీసుకున్న క్యాలరీస్ ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటే మెటబాలిజం అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మెటబాలిజం పెంచుకోవడానికి మనకి లీన్ ప్రోటీన్ అనేది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ప్రోటీన్ లో ఎక్కువగా తీసుకోవడం వల్ల మెటబాలిజం ఎక్కువగా బూస్ట్ అప్ అవుతుంది. 30 to 40% ప్రోటీన్ వల్ల మనకు మెటబాలిజం బూస్ట్ అవుతుంది. అదే కార్బ్స్ తీసుకుంటే 10% వరకు మాత్రమే మెటబాలిజం బూస్ట్ అవుతుంది. ఫుడ్ సేమ్. ఇప్పుడు మన సెలరీ తీసుకున్నాం. సెలరీ తీసుకోవడం వలన సెలరీ క్వాంటిటీ వేరు, పీనట్ బటర్ క్వాంటిటీ వేరు. గ్రామ్స్ లో తక్కువగా ఉంటుంది కానీ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సెలరీ గ్రామ్స్ లో ఎక్కువగా కనిపించడానికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కానీ తిన్నప్పుడు దాని ద్వారా వచ్చే శక్తి తగ్గిపోతుంది. ఫుడ్స్ ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. మనం తినే భోజనం ప్లేట్ లో సమతుల ఆహారం ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. 40% మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 30% ప్రోటీన్ ఉండాలి, 30% గుడ్ ఫ్యాట్స్ ఉండాలి. గుడ్ ఫ్యాట్స్ అనేటప్పటికి ఘీ కావచ్చు, కొరిన్ కావచ్చు, ఫ్యాటీ లివర్, ఒబిసిటీ, హైపర్డెర్మిషియా, క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్ ఈ లక్షణాలన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మనం ఎప్పుడూ కూడా మెటబాలిజం ఎప్పుడైతే పెంచుకోగలుగుతున్నామో ఫ్యాట్ కంటెంట్ అనేది బాడీలో తగ్గుతూ ఉంటుంది, మజిల్ కంటెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీనికి ఎక్కువగా ఎక్సర్సైజెస్ అనేది బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. నిద్ర చాలా వరకు మన మెటబాలిజాన్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఎప్పుడైతే మనం నిద్ర సరైన సమయంలో తీసుకోగలుగుతున్నామో మార్నింగ్ నుంచి మనం తీసుకున్న క్యాలరీస్ బాడీ ఖర్చు పెట్టుకుంటుంది అనమాట. జీర్ణక్రియలో 10% యూజ్ చేసుకుంటుంది, శారీరకంగా ఒక 20% యూజ్ చేసుకుంటుంది. ప్లస్ మన బాడీ లోపల ఉండే ఆర్గాన్స్ కానీ ఎవ్రీథింగ్ పని చేయడానికి కావచ్చు, నిద్రకి కావచ్చు, ఎవ్రీథింగ్ ఏ వర్క్ చేసుకోవడానికైనా మిగతా 70% బాడీ అనేది వాడుకుంటూ ఉంటుంది అనమాట ఖర్చు రూపంలో. అయితే మనం ఇచ్చేది ఎక్కువ, ఖర్చు పెట్టేది తక్కువ అవుతున్నప్పుడు ఇది బాడీలో నిల్వ ఉండిపోయినప్పుడు ఫ్యాట్ రూపంలో స్టోర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసేది కొద్దిగా పెరుగుతూ మనం ఒబిసిటీలోకి వెళ్ళిపోతా ఉన్నాము. ఈ ఒబిసిటీ వలన మనకి రకరకాల వ్యాధులు అనేది సంక్రమిస్తూ ఉన్నాయి. సో మన మెటబాలిజం అనేది ఎప్పుడు కూడా స్పీడ్ గా ఉంచుకుంటూ ఉండాలి. చాలా మంది అపోహపడతా ఉంటారు, నేను ఉదయం ఎక్సర్సైజ్ చేశాను కదా అని అనుకుంటా ఉంటారు. ఎక్సర్సైజ్ వలన ఒక్కటే సరిపోదు. మీరు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసి తర్వాత ఆఫీస్ లో కూర్చుని సెడెంటరీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోతే మీరు మార్నింగ్ చేసిన ఎక్సర్సైజ్ పెద్దగా యూజ్ అవ్వదు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే కనుక మార్నింగ్ ఎక్సర్సైజ్ తో పాటు రోజు మొత్తం యాక్టివ్ గా ఉంచుకుంటూ ఉండాలి.
కూర్చున్న సీట్ లోంచి కదలడం, అది వాటర్ రూపంలో కావచ్చు, లేదంటే మొబైల్ వచ్చినప్పుడు లేవడం కావచ్చు, కాఫ్స్ ఎక్కువగా యూజ్ చేయడం, కూర్చున్న ప్లేస్ లోనే కాఫ్స్ అన్నమాట. మనం కాఫ్స్ ఎప్పుడైతే కదిలిస్తూ ఉన్నామో, పైకి కిందకి కదిలిస్తూ ఉన్నామో, జస్ట్ ఇలా మూవ్ అప్ చేస్తూ ఉండాలన్నమాట. అలా మూవ్ అప్ చేస్తూ ఉన్నప్పుడు ఆ కాఫ్స్ అనేది మూవ్ అవుతూ ఉంటాయి, బాడీ కొద్దిగా యాక్టివ్ స్టైల్లోకి వస్తూ ఉంటుంది. వాటర్ తాగాలి అని అనుకున్నప్పుడు కూడా మనం అటు ఇటు కదులుతూ ఉన్నప్పుడు బాడీని యాక్టివ్ గా ఉంచగలుగుతాము. ఒకప్పుడు తీసుకునే ఫుడ్ ని ఇప్పుడు కూడా తీసుకుంటాం, కానీ ఒకప్పుడు హార్డ్ వర్క్ ఉండేది, ఇప్పుడు స్మార్ట్ వర్క్ లోకి వచ్చేస్తాం. స్మార్ట్ వర్క్ కి వచ్చినప్పుడు కూడా మీరు సేమ్ ఫుడ్ తీసుకుంటూ సెడెంటరీ లైఫ్ స్టైల్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఊబకాయం పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఊబకాయం పెరిగిపోతూ ఉంటుందో ఇది రకరకాల వ్యాధులకి దారితీస్తూ ఉంటుంది, నిద్రలేమికి దారితీస్తూ ఉంటుంది. ఆటోమేటిక్ గా మెటబాలిజం అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మెటబాలిజం డౌన్ అయిపోతూ ఉంటుందో, జీవక్రియ తగ్గిపోతూ ఉంటుందో, ఊబకాయం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇది క్యాన్సర్ కి దారి తీయచ్చు, లేదంటే హార్ట్ స్ట్రోక్ కి దారి తీయచ్చు, డయాబెటీస్ కి దారి తీయచ్చు. ప్రతి ఒక్క రీజన్ కూడా ఒబిసిటీతో లింక్ అప్ అయిపోయి ఉంది. ఇప్పుడు మెటబాలిజాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీరు కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు 4 క్యాలరీసే వస్తుంది, ప్రోటీన్ తీసుకున్నా 4 క్యాలరీసే వస్తుంది. అది గుడ్ ఫ్యాట్స్ రూపంలో తీసుకుంటే 9 క్యాలరీస్ వస్తుంది. ఆల్కహాల్ తీసుకున్నా కూడా మీకు 7 క్యాలరీస్ వరకు వస్తుంది. సో మనం ఏది తీసుకుంటున్నామో, ఎలా తీసుకుంటున్నామో, మన ఫుడ్ ప్లేట్ ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ పెంచుకోగలిగి భోజనం ప్లేట్ ని బెటర్ గా చేసుకోగలిగి బెటర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు మెటబాలిజం రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. కారం అనేది మన మెటబాలిజం శక్తిని పెంచుతూ ఉంటుంది. యాక్చువల్లీ చాలా వరకు మెటబాలిజం స్పీడప్ అవడానికి కారం చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. వాటర్ హెల్ప్ చేస్తూ ఉంటుంది, నిద్ర హెల్ప్ చేస్తూ ఉంటుంది. మన బాడీని ఎక్కువ కాలం మనం లైఫ్ స్టైల్ ని లీడ్ చేయగలుగుతూ ఉంటాం. చాలా మంది వర్క్ బిజీలో పడిపోయి ఆరోగ్యాన్ని ఎప్పుడు ఎక్కువగా పరుగులు పెడుతూ ఉంటారు, డబ్బు సంపాదిస్తూ ఉంటారు, మంచాల బారిన పడిపోతూ ఉంటారు. హాస్పిటల్లో పేషెంట్ అయిపోయినప్పుడు ఎంత సంపాదించినా కూడా వేరే పర్సన్ వచ్చి మనకి ఫుడ్ తినిపిస్తుంటే హ్యాపీగా ఫుడ్ తింటున్న పర్సన్ చూసి అసలు కలుగుతూ ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది వయసు పెరిగే కొద్దీ. కొంతమంది హాస్పిటల్ బెడ్ పాలయ్యి బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా వేరే నర్స్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటామండి. వాళ్ళకి యాక్టివ్ గా ఉన్న పర్సన్ చూసినప్పుడు అసూయపడుతూ ఉంటది. ఇదంతా కారణం ఏంటి అంటే కనుక మనం ఉండాల్సిన టైంలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టలేదు, వేరే విషయాల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఆరోగ్యం మీద పెట్టకపోవడం వల్ల వేరే వాళ్ళ సాయం తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి విషయాల్లో మనం ఎప్పుడైతే కనుక బెటర్ గా ఉన్నామో, బాడీకి ఎప్పుడు కూడా కార్బోహైడ్రేట్స్ 40% తీసుకోవాలి కదా అన్నప్పుడు సింపుల్ కార్బ్స్ జోలికి వెళ్ళకూడదు. కాంప్లెక్స్ కార్బ్స్ నుంచి మనకి ఫైబర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాన్స్టిపేషన్ కూడా బాడీలో జీవక్రియ రేటు తగ్గిపోవడానికి ఒక కారణం అవుతుంది, ఒబిసిటీ పెరగడానికి ఒక కారణం అవుతుంది. కాన్స్టిపేషన్ వలన చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. గ్యాస్ పెరిగిపోతూ ఉంటుంది, హెడేక్స్ పెరిగిపోతూ ఉంటాయి. మన ఫుడ్ ప్లేట్ ని బ్యాలెన్స్ చేసుకోవడం తెలుసుకోవాలి. నేమ్స్ మనం జనరల్ గా ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద కానీ లేకపోతే బయట నుంచి ఫుడ్స్ తీసుకున్నప్పుడు వాటిలో ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, ఎంత శక్తి వస్తుంది అనేది చదువు, కానీ దాన్ని మన బాడీ ఎలా యూటిలైజ్ చేసుకుంటుంది అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి విషయాల మీద మనం అవగాహన పెంచుకోగలిగినప్పుడు, మెటబాలిజాన్ని పెంచుకుని యాక్టివ్ గా ఉంచుకోగలిగినప్పుడు వ్యాధులకి దూరంగా ఉండొచ్చు, యాక్టివ్ లైఫ్ స్టైల్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి విషయాలు నా నుంచి తెలుసుకోవడానికి మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.